సో మై డే బంగారం ఆల్రెడీ బండి గురించి ఓవర్వ్యూ నేను ఇచ్చేసాను. ఈరోజు మనం నడిపిస్తున్న వెహికల్ ఒక ఇమ్మార్టల్ machine అనమాట. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండరీ ఐకానిక్ మిషన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆటోమొబైల్స్, ద ల్యాండ్ క్రూజర్, టొయోటా ల్యాండ్ క్రూజర్ LC300 GR స్పోర్ట్ ఎడిషన్. ఇంకా జ్యూస్డ్ అప్ వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ మ్యాసివ్ మాన్స్టర్ ట్రక్ ఆన్ స్టెరాయిడ్స్ అని చెప్పొచ్చు. సో GR స్టాండ్స్ ఫర్ గజూ రేసింగ్. ఆల్రెడీ నేను ఓవర్వ్యూలో చెప్పుంటాను, వాళ్ళ రేసింగ్ డివిజన్, టొయోటా వాళ్ళ రేసింగ్ డివిజన్. సో ఆ ఒక ఎడిషన్ మనకు తీసుకొచ్చేస్తారు. 2.5 crores అండి దీని ఒక ప్రైస్. కానీ నిజంగా సింబల్ ఆఫ్ భరోసా, సింబల్ ఆఫ్ ట్రస్ట్, రిలయబిలిటీ, కార్ దట్స్ బిన్ ఇన్ ప్రొడక్షన్. 1951లో లాంచ్ చేసిన ఈ ల్యాండ్ క్రూజర్ ఆల్మోస్ట్ 75 yearsగా దాని ఒక జనాలు ఒక నమ్మకాన్ని నిలబడుతూ వస్తుందంటే ఎటువంటి వెహికల్ అని చూడండి. అంటే మన ఐకానిక్ స్టార్స్ మన టాలీవుడ్లో ఉన్నారు, చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు అయితే మన కూలీలో అసలు వేరే లెవెల్ చింపేశారు అసలు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఏదన్నా కానీ. సో దట్ ఈస్ వాట్ లెజెండ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ అండి. అంటే సచిన్ టెండూల్కర్ గారు ఇప్పుడు కూడా బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుంది మనకి తెలుస్తుంది. సో రిటైర్ అయిన తర్వాత కూడా. సో దీస్ ఆర్ లెజెండ్స్, దే నెవర్ డై. సో దే ఆర్ ఇమ్మార్టల్స్ అని చెప్పొచ్చు. సో అటువంటి ఒక ఇమ్మార్టల్ వెహికల్ని నేను నడిపించడానికి ఈరోజు అవకాశం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక ఓవర్వ్యూ నేను చెప్పేసాను ఆల్రెడీ. 3.3 లీటర్ V6 అనమాట. 304 horse power, అరౌండ్ 700 Nm టార్క్, 10 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్. అండ్ మోడ్ సెలెక్ట్లో మనకి డిఫరెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కంఫర్ట్ కానీ, నార్మల్ కానీ, స్పోర్ట్ కానీ, లేకపోతే స్పోర్ట్ ఎస్ అండ్ స్పోర్ట్ ఎస్ ప్లస్. సో స్పోర్ట్ ఎస్ ప్లస్లో మనం పెడుతున్నాం ఇప్పుడు. అండ్ డ్రైవ్ మోడ్ మనము పెట్టేసామన్నమాట. సో మాన్యువల్ మోడ్ కూడా ఉంది, మనకి ప్యాడల్ షిఫ్టర్స్ లేవు. సో ఎవరైనా ఏడాస్ దీంట్లో ఎంత మంచి పనిచేస్తుంది అంటే ఎవరైనా దగ్గర నుంచి వెళ్తున్నా అది ఆటోమేటిక్గా మనం వార్న్ చేస్తుంది ఎవరైనా వస్తున్నారేమో. జస్ట్ మీకు ఒక గ్లింప్స్ ఇస్తాను బండి ఒక యాక్సలరేషన్ ఎంత బీవర్చం అనేది. పాపా అసలు ఆల్మోస్ట్ లేస్తుందండి బండి. విత్ ఇన్ నో టైం మనము ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్లో వెళ్ళిపోయినాము. సో 18-inch wheels, all 4 disc brakes, adaptive variable suspension, double wishbone suspension up front, మనకి 4-link rigid suspension at the back. ఇంకా దీని గురించి చెప్పాలంటే అసలు టైం సరిపోదండి. అంటే ఫ్రంట్ అండ్ రైట్ డిఫరెన్షియల్ లాక్, లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్తో పాటు వస్తుంది. ప్రాపర్ ఆథెంటిక్ హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ ఎంతూజియాస్ట్కి ఇది ఒక పండగ, ఒక సంబరము, ఒక జూబిలేషన్, మూమెంట్ ఆఫ్ జాయ్, సెలబ్రేషన్ అని చెప్పొచ్చు. ఎస్, ఎంత ఇది 2.5 CR ప్రైజ్ ఉన్న జనాలు ఆ ప్రైజ్ పెట్టడానికి హెజిటేట్ చేయరు అని చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి లెగసీ ఈ యొక్క వెహికల్ క్యారీ చేస్తుంది. సో దట్స్ సేయింగ్ సంథింగ్. అంటే కింగ్ ఆఫ్ ది ఎస్యూవీస్ అని దీనికి పేరు వచ్చేసింది. అంటే వేరే ఏ ఎస్యూవీ కూడా ఆ పేరు అనేది దీనికంటే రిచ్ లగ్జూరియస్ ఎస్యూవీస్ ఉన్నాయి. కానీ అసలు ఫీల్ వేరే లెవెల్ అండి. పాపా దూసుకుని వెళ్ళిపోతుంది. అదే చెప్తున్నానండి, హల్క్, ఇన్క్రెడిబుల్ హల్క్ ఒక కార్ అంటూ ఆయనకు ఓన్ చేస్తే ఖచ్చితంగా ఇది ఓన్ చేస్తారు. మీరు ఇది మ్యాడ్ మ్యాక్స్ చూసారో లేదో, ఫ్యూరీ రోడ్, దాంట్లో ఇమ్మార్టల్ జో అని ఒక విల్లన్ వస్తాడు, వాడు నడిపించే ట్రక్ ఆ ఫీల్ వస్తుందండి. అంటే చాలా మాన్స్టర్ ట్రక్ లెక్క ఉంటుంది. ఇంకా దానికి నైట్రో అది ఇది బూస్టర్స్ ఉంటాయి. వేరే లెవెల్ అండి ఈ GR ఎడిషన్ గజూ రేసింగ్. అసలు దీంట్లో మనకి ఆ GR ఎడిషన్ యారిస్ కానీ అటువంటి వెహికల్స్ తీసుకొస్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్రైస్ ఉండనివ్వండి, కొనేటోళ్ళు ఎంతూజియాస్ ఉన్నారు. సో అది నేను రిక్వెస్ట్ చేసేది టొయోటాకి. అంటే ఆ నమ్మకం అండి, టొయోటా అంటే ఆ భరోసా, ఆ నమ్మకం ఎటువంటిదంటే దే డోంట్ హెజిటేట్ టు షెల్. ఫార్చునర్ దగ్గర 60 లక్షలు ఉన్నా కానీ ఇంకా కొంటున్నారంటే అది భరోసా, టొయోటా ఒక భరోసా. అంటే బుల్లెట్ ప్రూఫ్ రిలయబిలిటీ. టొయోటా అనగానే ముందు మనకి బ్లాక్ కలర్ ఫార్చునర్ వచ్చేసింది. ఆయన చూస్తూ వెళ్తున్నారు.
ఎవరికి నచ్చదండి? అంటే ప్రతి ఒక్క ఎంతూజియాస్ట్కి పోస్టర్ కార్ అని చెప్పొచ్చు. ఎస్యూవీస్లో కింగ్ ఆఫ్ ఎస్యూవీస్ అంటే ఇంకా ల్యాండ్ క్రూజర్కి మించింది లేదు. ఎలా మన మెగాస్టార్ చిరంజీవి గారు కానీ మన నాగార్జున గారు కూలీలు అద్దరగొట్టారు. సో అలా దీనికి ఇదంటే ఇది వేరే లెవెల్ అండి. ఇంకా దీనికి వేరే మనం దీనికి పోటీ రాదు, వేరే సాటి లేదు అసలు. ఇది ఒక యూనిక్ వేరే లీగ్లో వచ్చే వెహికల్స్ అనమాట ఇవన్నీ. సో దీనికంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సో అలాంటి ఒక ఫ్యాన్ మీరు కూడా ఖచ్చితంగా ఇది ఎంజాయ్ చేస్తున్నారని నమ్ముతున్నాను. మనం రెస్పాన్సిబుల్గా చిల్గా నడిపిస్తున్నాం. ఓవర్కాస్ట్ కండిషన్స్ అండ్ పొద్దున్న నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అండి ఈ వెహికల్ని రివ్యూ చేయడానికి. కానీ బేసిక్గా ఇంకోటి ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ దీన్ని యాక్చువల్ షోకేస్ చేయాలంటే ఒక ప్రాపర్ ఆఫ్ రోడ్ సెషన్ పెట్టాలని మనం చేస్తున్నాను. ఇప్పుడైతే కొద్దిసేపట్లో మనం చేస్తాం ఆఫ్ రోడింగ్, బట్ మన ఎక్స్ట్రీమ్లో మనం చేయలేము. అది కంట్రోల్డ్ కండిషన్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ ఉండి మనం చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ కొంచెం వరకు మీకు దీని ఒక ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ నేను షోకేస్ చేస్తాను. 14 స్పీకర్స్ ఉన్నాయి, 12.3 ఇంచ్ ఇది సిస్టమ్ ఉంది, మన 360 డిగ్రీ కెమెరా ఉంది, ADAS ఉంది, ప్లస్ ఇంకేంటి మనకి అదే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అవన్నీ నింపేశారు. సన్ రూఫ్ కూడా మనకి నార్మల్ బేసిక్ ఇచ్చారు. ఇది బేసిక్లీ ఒక ఆఫ్ రోడ్ వెహికల్లో మనకి ఎప్పుడు కూడా మీరు గమనిస్తే ఈ పానరామిక్ సన్ రూఫ్ ఇవంతా ఎక్కువ ఇవ్వరు. ఎందుకంటే ఈ రగ్గెడ్ క్యారెక్టర్ని మ్యాచ్ చేయాలంటే మనకి వెహికల్ ఎప్పుడు ఏమవుతుందో మనకి తెలియదు. సో అలాంటప్పుడు మీరు ఫుల్ గ్లాస్ రూఫ్ ఇచ్చేసారంటే అది యాక్చువల్గా ఇట్ షుడ్ నాట్ బి అ లైఫ్ థ్రెటనింగ్ థింగ్ ఆర్ రిస్కీ థింగ్. సో ఇది అఫ్కోర్స్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో వచ్చే ఒక TNGA ప్లాట్ఫామ్ పైన చేయబడిన స్టర్డీ బాడీ స్ట్రక్చర్తో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బండి చూస్తేనే తెలిసి ట్యాంక్ లైక్ బిల్డ్ క్వాలిటీ అండి. ఇంకా దీనికి 5 స్టార్ రేటింగ్, దాన్ని పెంచిన 7 స్టార్ కూడా ఇవ్వచ్చు. ఇది పోయి గుద్దితే బస్సే ఎగిరిపోతుంది. సో అటువంటి ఒక భరోసా, అటువంటి ఒక బిల్డ్ క్వాలిటీ, అటువంటి స్టర్డీనెస్ అస్సలు వేరే లెవెల్ అండి ఈ వెహికల్. సో అంతే అండి, ఇంకా నేను వర్ణించాలంటే దీన్ని ఇంకా పొగుడుతూ వెళ్ళిపోతూనే ఉంటాను. సీటింగ్ కంఫర్ట్ బాగుంది. అంటే ద రగ్గెడ్నెస్ మ్యాచ్డ్ విత్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ అండ్ న్యూ ఏజ్ టెక్ అంతా కలిస్తే ఇంకా మీరు ఎవరు కూడా దీన్ని మ్యాచ్ చేయలేరు, దీని ఒక వాల్యూ ప్రపోజిషన్ని. అండ్ ఎస్, నేను చెప్పినట్టు ఇక్కడ మనకి ఇది వెంటిలేటెడ్ సీట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రాపర్ డిఫరెన్షియల్ లాక్ ఉంది, ఫ్రంట్ అండ్ రేర్ మనకి లిమిటెడ్ డిఫరెన్షియల్ ఉంది, అండ్ ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంది, హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఏది లేదండి. అఫ్కోర్స్ మనం ఇంత డబ్బులు స్పెండ్ చేసేటప్పుడు వీ వాంట్ అ కాంప్రిహెన్సివ్ వెహికల్ విత్ ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్. ఆ ఆఫ్ రోడ్ ఎంతూజియాస్ట్కి కావాల్సిన ఆ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేసే వెహికల్. అండ్ ఇది ఒక బెంచ్ మార్క్ అండి. సో దీన్ని చూసి వేరే వాళ్ళు చేయడం జరిగింది కాబట్టి, సో ఇది కొత్త వెహికల్ వస్తున్నప్పుడు అండ్ దీని ఒక వేరియంట్స్ కూడా, దీని ఒక అప్గ్రేడ్ కూడా చాలా ఒక 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో ఒకసారి ఆ మేజర్ అప్గ్రేడ్ అనేది జరుగుతుంది. సో అటువంటి ఒక రగ్గెడ్ సింబల్ ఆఫ్ ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ అండ్ క్రెడిబిలిటీ అండి. సో అటువంటి వెహికల్కి మనం ఇంకా వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో trusted and proven track record for over 75 years, being known as the king of SUVs అనేది being enthroned అనేది మనకి వేరే దానికి ఆర్గ్యుమెంట్ లేదు, వేరేం చెప్పడానికి వీలు కాదు. అండ్ అఫ్కోర్స్ సీటింగ్ కంఫర్ట్ కానివ్వండి, అండ్ ఈ ఆల్ రౌండ్ ఇది క్యాబిన్ విజిబిలిటీ కానివ్వండి, గ్లాస్ ఏరియా కానివ్వండి, చాలా సాటిస్ఫైయింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ఫార్చ్యూన్ టొయోటా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు కూడా టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకోండి అండ్ ఎంజాయ్ ద రగ్గెడ్నెస్, ది ప్యూర్ బ్రూటల్ ఫోర్స్ ఆఫ్ టొయోటాస్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్ అనమాట. ఇప్పుడు ఆఫ్ రోడ్ స్ట్రెచ్కి వచ్చేసామన్నమాట. ఇది ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ ఏం కాదు, దీనికి జుజుబీ అనమాట. ఇట్లాంటి ఆఫ్ రోడ్ ట్రైల్స్ అయితే ఇది జస్ట్ ట్రైల్ అండ్ డర్ట్ ప్యాచ్ రైడింగ్ అనమాట. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్కి మనం సపరేట్గా ఒక సెషన్ పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే అక్కడ ఎక్స్పర్ట్ రైడర్స్ ఉంటారు, క్యూరేటెడ్ ట్రాక్ ఉంటుంది. కానీ ఇది మన బ్యాక్ యార్డ్, మనం యూజువల్లీ డర్ట్ బైక్స్ అవన్నీ అడ్వెంచర్ బైక్స్ అండ్ ఎస్యూవీస్ టెస్ట్ చేసే వెహికల్ ప్యాచ్ అనమాట. సో గుడ్ ఇనఫ్, బట్ మనం కొంచెం కేర్ఫుల్గా నడిపించుకుంది. ఏంటంటే వాక్ అరౌండ్ ఇంకా చేయాలి, బట్ ఎక్కువ ఇది అవ్వకుండా ఉంటే చాలు. వర్షం కూడా పడేటట్టుంది. కానీ చూడండి ఎంత ఎఫర్ట్లెస్గా అసలు మనకి ఆఫ్ రోడ్ దీనిపైన వెళ్ళిపోతుంది. కంకర్ రాళ్ళు అనమాట మొత్తము. అసలు నార్మల్ కార్ తెస్తే మీకు తెలుస్తుంది డిఫరెన్స్.
ఏ రేంజ్లో ఇది ఒక క్రూజ్ షిప్లకి స్పేస్ షిప్లకి వెళ్ళిపోతుంది ఎటువంటి దీనిపైన కూడా. సో చాలా చాలా కేపబుల్ వెహికల్ అనమాట. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిఫర్డ్ హైలీ రేటెడ్ ఎస్యూవీస్ అక్రాస్ ద వరల్డ్. కింగ్ ఆఫ్ ఎస్యూవీస్ అనే పేరు తెచ్చుకున్నది ఊరికనే కాదు. అండ్ నిజంగా సస్పెన్షన్ కానీ చాసీ కానీ బాబా అసలు ఎఫర్ట్లెస్గా దూసుకుంటూ వెళ్ళిపోతుందండి. నిజంగా మీరు చూడండి, యాజ్ ఇఫ్ మనం ఏదో నార్మల్ రోడ్ పైన వెళ్తున్నాము. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ అడాప్టివ్ వేరియబుల్ సస్పెన్షన్. బా బ్యూటిఫుల్ ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పొచ్చు ఇది. హలో మిస్టర్ బఫెల్లో, కొంచెం ప్లేస్ వెళ్తారా? చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది అండ్ చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఎవరైతే ఆఫ్ రోడింగ్లో ఫస్ట్ టైం వస్తున్నారో సో వాళ్ళకు కూడా ఈ ఎక్విప్మెంట్ ఎటువంటిదంటే చాలా ఎఫర్ట్లెస్గా మనము అంతా దాటేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అప్రోచ్ యాంగిల్, డిపార్చర్ యాంగిల్ అంతా కూడా చాలా చాలా నీట్గా ఇచ్చారు. నాకు తెలిసి 32 degrees అప్రోచ్ యాంగిల్, 26 degrees డిపార్చర్ యాంగిల్ అనుకుంటాను. ఓహో, అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 230 mm. వా బ్యూటీ, వాట్ అ బ్యూటీ, క్రేజీ అండి అసలు. బ్యూటిఫుల్ మెషిన్, అల్టిమేట్. ఆఫ్ రోడ్ బీస్ట్ అని చెప్పొచ్చు, ఆఫ్ రోడ్ లెజెండ్ అని చెప్పొచ్చు, అన్స్టాపబుల్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీతో పాటు వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్. నా జాయ్ రైడ్ కంటిన్యూస్ అనమాట. ఏదో కార్పెట్ పై నుంచి వెళ్ళిపోతున్నాం మనము. ఇక్కడనే కదా మనం టర్న్ తీయాల్సింది. దీంట్లో ఉన్నామన్నమాట. కానీ వాట్ అ డే, వాట్ అ లవ్లీ డే అండి. నిజంగా చాలా చాలా మీరు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మనం 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. దయచేసి మీరు అన్న ఒక ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయాలంటే అసలు ఒకసారి తిండి నిద్ర ఏం లేకుండా ఎట్లన్నా మనము తెలుగు ఆడియన్స్కి జెన్యున్ టాప్ క్వాలిటీ ఆటో కంటెంట్ తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. వేరే క్రియేటర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా ఒక బెస్ట్ ఆఫ్ విషెస్. కానీ ఇది అన్న ఒక డ్రీమ్. 10 yearsగా నేను చేసిన ఇది అనమాట ప్రయత్నం అండ్ ఎఫర్ట్. అండ్ ఇప్పుడు లాస్ట్ 2 yearsగా తెలుగు ఛానల్ నడుస్తుంది. మీ అందరి ప్రేమ చాలా బాగా మీరు సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్. కానీ 1 lakh సబ్స్క్రైబర్స్ ఎట్లన్నా మనం క్రాస్ అవ్వాలి అండ్ అది మీ వల్ల సాధ్యము. మనం చాలా దగ్గరలో ఉన్నాము. మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొడితేనే దయచేసి ఈ యొక్క ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మనము ఈ 1 lakh సబ్స్క్రైబర్స్కి గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది. అండ్ ముందు కూడా ఇంకెళ్ళాలి. ఖచ్చితంగా తెలుగులో మనం 1 million కొట్టాలి. ఇంగ్లీష్ని దాటి మనం వెళ్ళిపోవాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన పర్సన్. సో ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం నాకు అంత ఇచ్చింది. సో ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ అని నేను నమ్ముతున్నాను. సో అంతే అండి. సో వీడియోని కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వర్షం స్టార్ట్ అయ్యే ముందు వాక్ అరౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.